హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పొద్దున్నైతే పూజ వీడియో అయితే పెట్టాను కదా. సో ఎప్పుడు కూడా ఇంకా వంట పొద్దున్న చేసి పిల్లలకు బాక్సులు పెట్టి పిల్లలకు పంపించేసిన తర్వాతే నేను పూజ అనేది స్టార్ట్ చేస్తాను కదా. సో ఈరోజు వచ్చేసి ఏం చేశానంటే నైట్ అంతా పని అంతా చేసేసాను అనమాట. ఇంకా కొంచెం తొందరగా కూడా లేచాను కదా, ఇంకా అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసేసాను. చాలా తక్కువ అనమాట పూజ చేసిన తర్వాత వంట చేయడము. ఫస్ట్ అయితే వాళ్ళకి వంట చేసి అన్నీ చేసిన తర్వాతే పూజ అనేది చేసుకుంటాను. కొంచెం తొందరగా లేచాను కాబట్టి ఇంకా పూజ అనేది ఫస్ట్ చేసేసాను. ఇంకా కంగారు ఏమి ఉండదు కదా. ఇంకా పూజ అయితే నెమ్మదిగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడైతే వంట అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలకి బాక్సులు రెడీ చేసుకోవాలి కదా. ఇంకా అలా అని చెప్పేసి పప్పు టమాటా చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేశాను. రైస్ అయితే ముందే పెట్టేశాను అనమాట. రైస్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఒక పక్క అయితే పప్పు అయితే పోపు వేసాను. ఇంకా ఒక సైడ్ అయితే బెండకాయ అయితే ఫ్రై అవుతుంది. ఇంకా పిల్లలకి బాక్సుల కంటే పప్పు అంటే తీసుకెళ్లరు. ఇంకా బెండకాయ ఫ్రై అనుకోండి ఇంకా కలిపేసి పెట్టేయచ్చు అని చెప్పేసి మళ్ళీ బెండకాయ ఫ్రై అయితే చేశాను. పప్పు అయితే ఇంకా పొద్దున్న తింటారు కాబట్టి ఇంకా అలానేసి ఇంకా పప్పు అయితే టమాటా చేశాను. ఇక్కడ చూసారు కదా బెండకాయ అయితే ఫ్రై అవుతుంది. ఇంకా మా పిల్లలకి బెండకాయ ఫ్రై అంటే ఇష్టము, ఇద్దరికి కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇదేనమాట వీడియో ఈరోజు మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత. సో వీడియో ఎలా ఉంది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.